హక్కానీ ఎవరైతే పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఉండేటువంటి వ్యక్తో సిరాజుద్దీన్ హక్కానీ రిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంటీరియర్ మినిస్టర్ తాలిబాన్ కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంలో ఇంటీరియర్ మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రిజైన్ చేశారు. ఇది దేనికి సంకేతం? హక్కానీ ఎందుకు జరిగింది ఇది? సిరాజుద్దీన్ హక్కానీ అన్నటువంటి వ్యక్తి కంప్లీట్ గా ఐఎస్ఐ మనిషి, పాకిస్తాన్ ప్లాంటెడ్ మనిషి. పాకిస్తాన్ ప్లాంటెడ్. మనకు ఆఫ్ఘనిస్తాన్ లో 4-5 ఫ్యాక్షన్స్ ఉన్నాయి తాలిబాన్. ఆ తాలిబాన్ ఫ్యాక్షన్ లో ఒక ఫ్యాక్షన్ వచ్చేసి హక్కానీస్, రెండవది అకుండ్జాయ్, హైబతుల్లా అకుండ్జాయ్, వాళ్ళ అమీర్ అంటారు కదా, వాళ్ళ సుప్రీం లీడర్, అతని ఫ్యాక్షన్ ఒకటి. ఇటువంటి చిన్న చిన్న 2-3 ఉన్నాయి. వీళ్ళకి కలిసి ఒక కోalition లో నడిపిస్తారు దాన్ని. సిరాజుద్దీన్ హక్కానీ బ్రదర్స్ అందరూ కూడా కాబుల్ బేస్డ్ వీళ్ళు పనిచేస్తారు. మనకు అకుండ్జాయ్ వీళ్ళందరూ కూడా కండహార్ బేస్డ్ వీళ్ళు పనిచేస్తారు. తర్వాత పాకిస్తాన్ తోటి ఎప్పుడైతే ఘర్షణలు మొదలైనాయో ఆఫ్ఘనిస్తాన్ తోటి 2-3 విషయాలు. ఒకటి బార్డర్ విషయాలు. వీళ్ళు ఫెన్సింగ్ కట్టే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. కంప్లీట్గా డ్యూరాండ్ లైన్ని ఏ ప్రభుత్వం అయినా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఏ ప్రభుత్వం కూడా డ్యూరాండ్ లైన్ యాక్సెప్ట్ చేయదు. పాకిస్తాన్ బార్డర్ మన బ్రిటిష్ వాళ్ళు చేసింది. వాళ్ళు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. రెండవది ఆఫ్ఘనీలు ఎవరైతే ఈ చాలా కనీసం అంటే 3-4 దశకాలుగా పాకిస్తాన్లో ఉంటున్నారో, ఇన్ఫాక్ట్ వాళ్ళ పిల్లలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పుట్టి పెరిగారు, ఇక్కడే పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు, ఎప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్కి పోయిన పాపాన్ లేదు. అటువంటి కుటుంబాలని, అటువంటి వ్యక్తులను కూడా పాకిస్తాన్ ఫోర్స్లు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పంపించేసింది. ముందరే ఆఫ్ఘనిస్తాన్ చాలా పేదరికంలో ఉంది, వాళ్ళకి ఏమీ లేదు, అర్నింగ్ లేదు. ఇటువంటి వాళ్ళందరూ వచ్చేసరికి ఇంకా దుర్భరమైన పరిస్థితి అక్కడ తయారైంది. ఈ 2 విషయాలు. మూడవది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాను, తర్వాత తెహ్రీకే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్, ఇద్దరు కూడా ఒకటే లీడర్ని హైబతుల్లా అకుండ్జాయ్నే వాళ్ళు ఎమీర్గా భావిస్తారు. వాళ్ళు అందరూ పష్తూన్లే కాబట్టి పష్తూన్లకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించరు. కాబట్టి ఇటువంటి ఒక 4-5 అంశాల వల్ల సిరాజుద్దీన్ హక్కానీ పాకిస్తానీ ఇంట్రెస్ట్ ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు ఆయన అక్కడ. అందుకనే అతన్ని పక్కకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. మధ్యలో ఆయన కొన్ని రోజులు యూఏఈకి వెళ్ళొచ్చాడు. యూఏఈలో చాలా ట్రై చేశాడు అతని ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేద్దామని. అల్టిమేట్గా పాకిస్తాన్కి వ్యతిరేకమైనటువంటి గాలులు విపరీతంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ఈ 2-3 అంశాలు నేను చెప్పిన విషయాల్లో. అందుకని ఆయనకు ఇంకా అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. హోమ్ మినిస్ట్రీ హోదా, లిటరల్గా చెప్పాలంటే ఇంటీరియర్ మినిస్టర్, హోమ్ మినిస్ట్రీ హోదా, అటువంటి వ్యక్తి కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. దాన్ని అకుండ్జాయ్ యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు 2 విషయాలు జరగబోతున్నాయి. ఒకటి, రూత్లెస్గా హక్కానీ గ్రూప్ని వీళ్ళు అణిచివేయచ్చు, అదొక ఆల్టర్నేటివ్. రెండవది, వీళ్ళు కనుక తిరగబడ్డారంటే అక్కడ ఒక సివిల్ వార్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. పాకిస్తాన్ అది కోరుకుంటుంది. సివిల్ వార్ వచ్చి వాళ్ళు గొడవలో ఉంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీద దాడులు జరగవు. కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా జరగచ్చు. కాబట్టి సిరాజుద్దీన్ హక్కానీ రిజైన్ చేయడం అనేది ఆఫ్ఘన్కి మంచి పరిణామం కాదు. ఏదో విధంగా వాళ్ళు సఫర్ అవుతారు. ఎయిదర్ అకుండ్జాయ్ ఫ్యాక్షన్ వీళ్ళనైనా చంపి ఎలిమినేట్ చేసే ప్రయత్నం అయినా చేస్తారు, లేదా వీళ్ళు తిరగబడి పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ఐఎస్ఐ సపోర్ట్ తోటి వాళ్ళు అకుండ్జాయ్ ఫ్యాక్షన్ మీద వీళ్ళు దాడులు చేయడం మొదలుపెట్టారంటే అక్కడ ఒక విధమైన సివిల్ వార్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.